రెడ్డి రంగన్న ఇంటికి వివేక హత్య కేసులో ఏం జరగబోతోంది? గంగిరెడ్డి ఈ రోజున మొత్తానికి ఎట్టకేలకి గంగిరెడ్డి జైలుకి వెళ్ళాడు చెంచలగూడకి. లోపల ఎవరెవరు ఉన్నారు? అందరూ ఉన్నారండి సార్. భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ఎర్రా గంగిరెడ్డి ఇప్పుడు ఎంటర్ అయ్యాడు, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి ఉన్నాడు. మొత్తానికి చెంచలగూడ జైలు ప్రస్తుతానికి వైఎస్ వివేక హత్య కేసు నిందితులతో కిటకిటలు ఆడుతుంది. రైట్. ఏంటి మధు, మొత్తానికి గుడ్ ఈవినింగ్. మొత్తానికి గంగిరెడ్డి ఎట్టకేలకి ఇన్ని రోజులకి A1గా ఉన్న వ్యక్తి ఎట్టకేలకి ఈరోజు చేరుకున్నాడు చెంచలగూడకి. ఏమంటున్నారు ఏంటి? హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు సార్, అంటే సిబిఐ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. గంగిరెడ్డి బయట ఉంటే ఈ కేసు మొత్తం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటూ కూడా తెలంగాణ హైకోర్టులో సిబిఐ అధికారులు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందనే చెప్పొచ్చు సార్. సో అందులో భాగంగానే ఈ రోజు ఎర్రా గంగిరెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చారు. కోర్టులో లొంగిపోతున్నట్టుగా ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల ప్రకారం లొంగిపోతున్నట్టుగా అయితే ఆయన చెప్పేశారు. సో అనుకున్నట్టుగానే ఆయనకు తీసుకెళ్లి జైల్లోకి అయితే తరలించారు. రేపు సిబిఐ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు సార్. తమ కస్టడీకి ఎర్రా గంగిరెడ్డిని తమ కస్టడీకి ఇస్తే టోటల్ గా ఈ కేసు వెనక ఉన్నటువంటి బిహైండ్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఉన్నటువంటి కుట్ర కోణం ఏదైతే ఉందో ఆ కుట్ర కోణాన్ని అంతటిని కూడా బయట పెట్టచ్చు అనే విధంగా రేపు ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు సార్. ఆ పిటిషన్ లోనే గంగిరెడ్డికి సంబంధించి తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా అడిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అడిగినన్ని రోజులు కాకపోయినా సరే కొన్ని రోజులు అంటే ఒక 10 రోజుల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి సార్ రేపు సిబిఐ అధికారులు ఎటువంటి వర్షన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అప్పుడు కొంత కీలకమైనటువంటి సమాచారం రాబోతుంది. వన్స్ ఎర్రా గంగిరెడ్డిని తమ కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత అవినాష్ ను కూడా అరెస్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టుగైతే సమాచారం సార్. ఓకే, అంటే గంగిరెడ్డి అరెస్ట్ తర్వాత అదే గంగిరెడ్డిని విచారణ తర్వాత అవినాష్ రెడ్డి ని కస్టడీలో తీసుకుంటారంటారా? సార్, ఎందుకంటే సార్ ఇక్కడ టోటల్ కుట్ర కోణం ఏదైతే సిబిఐ అధికారులు చెప్తున్నారో అది చాలా పెద్ద కుట్ర కోణం, భారీ కుట్ర కోణం ఉంది. కాబట్టి అందులో అవినాష్ కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, అందులో రాజకీయ కోణం ఉంది. అంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డికి ఎంపీ ఎమ్మెల్సీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇంకా ఎర్రా గంగిరెడ్డికి అవ్వాల్సినటువంటి అవసరం లేదు, దస్తగిరికి అవ్వాల్సిన అవసరం లేదు, సునీల్ యాదవ్ కు లేదు, ఇంకా ఉమాశంకర్ కి ఎవరికి లేదు. రాజకీయ కోణం అనే పదం వాడారు అంటే ఆ రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అది ఓన్లీ అవినాష్ మాత్రమే. తన ప్రమేయం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ రాజకీయ కోణాన్ని కుట్ర కోణాన్ని బయట పెట్టాలంటే ఫస్ట్ ఏమన్గా ఉన్నటువంటి ఎర్రా గంగిరెడ్డి నోరు విప్పాలి సార్. ఎర్రా గంగిరెడ్డి నోరు విప్పాలంటే ఏం చేయాలి? తమ కస్టడీలోకి తీసుకోవాలి. ఇన్ని రోజులు బెయిల్ పేరుతో ఆయన బయట ఉన్నప్పటికీ ఇక తమ కస్టడీకి వచ్చిన తర్వాత టోటల్ గా ఎవిడెన్స్ అన్ని కూడా ఒక దస్తగిరిని కావచ్చు, సునీల్ కావచ్చు, అందరినీ కూడా ఎదురుగా కూర్చోబెట్టి విచారిస్తారు. ఆ విచారించిన తర్వాత వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఎవిడెన్స్లతో ఆ సాక్ష్యాలతో మళ్ళీ అవినాష్ ను అరెస్ట్ చేసి అప్పుడు గ్రూప్ ఆఫ్ మీటింగ్ ఏదైతే నిందితులందరితో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లోనే బంగారు సార్. ఓకే, ఆ మీటింగ్ పెడతారంటారు అయితే. సరే, ఓకే మధు, చూద్దాం మరి ఇది ఎలాంటి అంశం అంటే విచారణ అంటే కంక్లూషన్కి వస్తున్నటువంటి టైంలో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఎప్పుడైనా సరే నిందితులందరి దగ్గర నుంచి మరొకసారి సమాచారాన్ని సేకరించి దాన్ని కంక్లూజన్గా తీసుకొస్తారు. అంటే అప్పుడు కొన్ని పాయింట్స్ వచ్చుంటాయి, తర్వాత కొన్ని పాయింట్స్ వచ్చుంటాయి, తర్వాత కొన్ని పాయింట్స్ వచ్చి వీటన్నిటిని కంక్లూజన్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. ఎర్రా గంగిరెడ్డి కస్టడీ పిటిషన్ వేస్తే అసలు ఆ రోజు 6 గంటల దగ్గర నుంచి ఉదయం 8 గంటల వరకు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు, దీంట్లో జరిగినటువంటి అంశాలు, ఎందుకు నువ్వు తలుపు తీసావు, రంగన్నను ఎందుకు బెదిరించావు, ఎందుకు వీళ్ళ 40 కోట్ల రూపాయలు, అసలు ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే 40 crores డీలు నువ్వు ఎందుకు చెప్పావు, అవినాష్ రెడ్డి వాళ్ళు ఎందుకు ఇస్తా అన్నారు, అవినాష్ రెడ్డి వాళ్ళు నీకు 40 కోట్లు ఎంత ఇచ్చారు, నువ్వు ఎవరెవరికి ఎంత ఇచ్చావు, ఇచ్చినటువంటిది మిగిలింది నీ దగ్గర ఎంత ఉంది, అవినాష్ రెడ్డి ఇంకేం చెప్పాడు, ఎవరెవరు పేర్లు చెప్పారు, ఇందుట్లో మీరు ముందుగా ఎవరికి సమాచారాన్ని అందించారు, అంటే అంత క్రూరంగా చంపాల్సినటువంటి అవసరం ఏంటి, అంత క్రూరంగా చంపుతుంటే 40 సంవత్సరాలుగా నువ్వు పక్కనే ఉన్నటువంటి వ్యక్తివి, మరి ఎందుకు అలా చూస్తూ నువ్వు ఉండిపోయావు, ఏంటి దీని వెనక ఉన్న పొలిటికల్ ఇదేంటి అనే దాన్ని కూడా
తీసుకొచ్చేటువంటి అంశం ఉంది. సరే ఏదన్నా కానీ సిబిఐ ఇప్పటికే అంటే వీళ్ళు ఎవరో చెప్పరు, వాళ్ళు ఇప్పటికే ఒక కంక్లూజన్ తీసుకొచ్చారు. నార్కోటిక్ పరీక్షలో తీసుకెళ్తే మొత్తం చెప్పేస్తారు, పెద్ద ఇష్యూ కూడా ఏం కాదు. అంగీకారం కావాలి కదా సార్. అంగీకారం కావాలి అని అంటే వాళ్ళు దానికి ఒప్పుకోవాలి. మేము నిజంగా గెలవాలి, న్యాయం తేలాలి అని చెప్పేటువంటి వాళ్ళు మేము నార్కోటిక్ పరీక్షలకు రెడీ, పోదాం అని చెప్పాలి. చెబితే అయిపోయింది, దానికి ఏముంది ఇంకా. మరి కృష్ణారెడ్డి ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నాకు తెలియదు అంటున్నారు. మరి నార్కోటిక్ తీసుకెళ్తే వాళ్ళే చెప్తారు కదా, అక్కడే నిజం చెప్పేస్తారు కదా ఆయన. మరి క్లారిటీ వచ్చింది కదా, ఎందుకు ఇంకా దాని